అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు 'భలే దయ్యాలు'. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరి పక్కన దయ్యాల దిబ్బ అనే ఒక చిన్న కొండ ఉంది. పశువుల కాపర్లు ఆ కొండ మీదకి వెళ్ళి పశువులను మేపుకుని చీకటి పడే సమయానికి కిందికి దిగి వచ్చేసేవారు. ఆ పశువుల కాపర్లలో రామయ్య అనే ఒక అతను కూడా ఉన్నాడు. ఒకరోజు రామయ్యకు కొండ దిగడం కొంచెం ఆలస్యమైంది. ఆయన మెల్లగా కొండ దిగేసరికి ఆ కొండ పైన ఒక పెద్ద గోల వినపడింది. ఈ గోల ఏమిటా చూద్దాము అనుకుని రామయ్య మళ్ళీ కొండపైకి వెళ్తాడు. అక్కడ ఒక పాత మేడ కనపడింది. అంతకు ముందు అక్కడ ఆ మేడ లేదు. రామయ్య చాలా ఆశ్చర్యపోతాడు. మెల్లగా నడుచుకుంటూ ఆ మేడ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ మేడ లోపల దయ్యాలు గుంపులు గుంపులుగా అరుస్తూ కేకలు పెడుతున్నాయి. ఒక గంట తీసుకుని గణగణ వాయిస్తూ లడ్లు కావాలి, చక్కిలాలు కావాలి, అరిసెలు కావాలి, బూరెలు కావాలి అంటూ పెద్దగా అరుస్తున్నాయి. అవి అరవగానే లడ్లు, చెక్కిలాలు, అరిసెలు, బూరెలు ఇవన్నీ కూడా వాటి ముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ దయ్యాలు వాటన్నిటిని లొట్టలేసుకుంటూ మరీ తినేశాయి. గంట వాయిస్తే ఏది కావాలంటే అది వస్తోంది. ఇక రామయ్యకు ఆశ పుట్టింది. ఆ గంటను ఎలాగైనా సరే కాజేయాలి అనుకున్నాడు. అర్ధరాత్రి వరకు అలాగే ఒక మూల నక్కి కాచుకుని కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటింది. దయ్యాలన్నీ గుర్రు పెట్టి నిద్రపోవడం మొదలుపెట్టాయి. రామయ్య మెల్లగా వెళ్ళి ఆ గంట తీసుకున్నాడు. కొండ దిగి ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో రామయ్య కోసం ఇంట్లో వాళ్ళందరూ మేలుకుని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరిగిందో ఏమో అని భయపడుతూ ఉన్నారు. రామయ్య జరిగినదంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఇంట్లో వాళ్ళని ఎవ్వరికీ చెప్పవద్దు అని జాగ్రత్తలు కూడా చెప్పాడు. గంట వాయించి కోరిన పదార్థాలన్నీ రప్పించుకుని ఇంట్లో అందరూ కూడా చాలా చక్కగా తిన్నారు. అలా 4 రోజులు గడిచిపోయాయి. రామయ్య చెల్లెలు బుల్లెమ్మ ఆ రహస్యాన్ని దాచుకోలేక తన స్నేహితుడి అయిన బూచయ్యకు చెప్పేసింది. బూచయ్య అనే పిల్లవాడు అలాంటి గంటను ఎలాగైనా సంపాదించాలి అనుకుని కొండ మీదకి వెళ్తాడు. కానీ అక్కడ పాత మేడ లేదు. కానీ దయ్యాలు గుంపులు గుంపులుగా గోలగోలగా అరుచుకుంటూ ఈ బూచయ్య దగ్గరికి వచ్చేస్తాయి. బూచయ్యను గట్టిగా పట్టుకుని గంట ఏది, ఎక్కడ దాచావు అంటూ గట్టిగా అడుగుతాయి. బూచయ్య నాకు తెలియదు, నాకు తెలియదు అంటూ మొత్తుకుంటాడు. దయ్యాలకు చాలా కోపం వచ్చింది. బూచయ్య ముక్కు పట్టుకుని ఒక దయ్యం 3 పొడుగు లాగింది. మరొక దయ్యం వచ్చి బారెడు పొడుగు లాగింది. నేను నేను అంటూ దయ్యాలన్నీ బూచయ్య ముక్కు పట్టుకుని చాంతాడంత పొడుగు లాగాయి. పాపం బూచయ్య ఆ ముక్కు చుట్టుకుని ముక్కుతూ మూలుగుతూ కొండ దిగి ఊళ్ళోనికి వచ్చేస్తాడు. ఊరిలో ఉన్న జనమంతా వచ్చి బూచయ్యను వింతగా చూడడం మొదలుపెట్టారు. బూచయ్య అమ్మా నాన్నలు నా కొడుకు ముక్కు బాగా చేసేవాళ్లే లేరా అంటూ ఏడవడం మొదలుపెట్టారు. దీనికి ఉపాయం ఏమిటా అని రామయ్యను అడుగుతారు. రామయ్య ఆ దయ్యాల దిబ్బకు మళ్ళీ బయలుదేరి వెళ్తాడు. ప్రొద్దు ఉండగానే వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు. బాగా చీకటి పడింది. గోల చేసుకుంటూ దయ్యాలన్నీ చెట్టు దగ్గరికి వచ్చాయి. అన్నీ కూర్చున్నాయి. ఇంతలో ఒక పిల్ల దయ్యం పాపం ఆ మనిషి ఆ ముక్కుతో ఎలా బతుకుతాడో ఏమో అని నవ్వింది. మరొక పిల్ల దయ్యం ఆ ముక్కు తగ్గిపోయే మార్గం లేదా అని అడిగింది. ఒక ముసలి దయ్యం కల్పించుకుని వాడికి తెలివి ఉంటే ఆ గంటతోనే వాడి ముక్కు తగ్గుతుంది. చెట్టుకు చెవులుంటాయి. ఉష్, పిల్ల దయ్యాలు ఊరుకోండి అని గట్టిగా అరిచింది. రామయ్య ఆ మాటలన్నీ విన్నాడు. దయ్యాలు లేచి వెళ్ళిపోగానే తెల్లవారుగానే చెట్టు దిగి కిందికి వస్తాడు. ఇంటికి వచ్చి తెల్లవారుగానే గంట తీసుకుని బూచయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. పాపం బూచయ్య ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు. రామయ్య గంట తీసుకుని బూచయ్య ముక్కు దగ్గర పెట్టి మూరెడ తగ్గు, బారెడు తగ్గు అంటూ మోగించడం మొదలు పెడతాడు. ముక్కు మూరెడు తగ్గిపోయింది. తర్వాత బారెడు తగ్గిపోయింది. ఇక బూచయ్య తన ముక్కు తగ్గుతుందో లేదో అన్న ఆత్రం పట్టలేక గంట లాక్కుని గంట వాయిస్తూ బారెడు తగ్గు, బారెడు తగ్గు, బారెడు తగ్గు అని గట్టిగా అరుస్తాడు.
వెంటనే వాడి ముక్కు తగ్గి 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 కొద్దిసేపటికి అసలు మొత్తం ముక్కు లేకుండా అయిపోతుంది. రామయ్య తన గంట తాను లాక్కుపోయాడు. ఆ పెనుగులాటలో ఆ గంట కాస్త కింద పడి పగిలిపోయింది. చివరికి బూచయ్య ముక్కు పోయింది, రామయ్య గంట పోయింది. విన్నారు కదండి ఈ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.